బాబు గారు నిండు నూరేళ్ళు అధికారంలో ఉండాలి, కూటమి ఇంకో 20 ఏళ్ళు అధికారంలో ఉండాలి అంటే 20 ఏళ్ళు అంటే ఇప్పుడు 30 ఏళ్ళు బాబు గారికి ఇప్పుడు 70 అంతే కదా 80 వస్తున్నాయి కాబట్టి ఇంకో 20 ఏళ్ళు అంటే దాదాపుగా 100 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలని ఎలాగో జనసేన కోరుకుంటోంది. భారతీయ జనతా పార్టీ అయితే అట్లా కోరుకోదు, కానీ తను బలపడాలని కోరుకుంటుంది. వీళ్ళిద్దరిని వదిలేసి అది బలపడడానికి తన అంతర్గతంగా ప్రయత్నిస్తోందంటే ఇప్పుడు ఏమన్నా మాధవ హయాంలో ఏమైనా చేయలేము. కానీ ఎలా సాధ్యం? ఇదే $1 మిలియన్ ప్రశ్న. తెలుగుదేశం ఎమ్మెల్యే వెనకాల జనసేన నాయకుడు వెళ్తాడు. ఇతను జనసేన నాయకుడు వెళ్ళి మేము కూటమిలో ఉన్నాం కదా, మా కార్యకర్తకి ఆ పని చేసి పెట్టు అంటాడు. ఒకసారి తెలుగుదేశం నాయకుడితో చెప్పించండి సార్ అంటాడు. ఎందుకని? ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన కాబట్టి. ఓకే అని ఆయనకు ఫోన్ చేస్తాడు. నేను చెప్తాలే మీరు వచ్చేయండి తర్వాత చూద్దాం అంటారు. అప్పుడు వీళ్ళకి మండుద్దా మండదా? లేదు, చెప్పారు, పని జరిగింది, హ్యాపీ, మంచిదే, అప్పుడు పాజిటివ్ థింగ్, మనకు పని జరుగుతుంది అనేటటువంటి. తర్వాత చూస్తానే మీరు ఆగండి అంటే ఒక ఆస్పెక్ట్ వీళ్ళకి మండుతుంది. అది చెయ్యలేదు అనుకోండి, అధికారి చేయకపోయినా ఈ ఎమ్మెల్యే మీదనే ఉంటుంది. అదే జనసేన ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ తెలుగుదేశం నాయకుడు వస్తారు, వాళ్ళకి పని జరగలేదనుకోండి, టీడీపీ అధినాయకత్వాన్ని అడుగుతారు, జనసేన ఎమ్మెల్యే వాళ్ళకి జరుగుతుందని అధికారిని అవసరం మార్చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటారు. అక్కడ జనసేన వాళ్ళకి ఎంత పని జరుగుతోంది? జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ వాళ్ళకి ఎంత పని జరుగుతుంది? ఆ 2 చోట్ల తెలుగుదేశం వాళ్ళకి పని జరుగుతుంది, కానీ బీజేపీ నాయకులకు పని జరగట్లేదు. అయితే గీతే నేరుగా ఎమ్మెల్యే కూర్చుంటే ఓ 10 పనులు జరుగుతాయి, 90 పనులు జరగవు. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు పార్టీ ఎప్పుడు బలపడుతుంది? పవర్లో ఉన్నప్పుడు మనల్ని నమ్ముకున్న పబ్లిక్ ఎవరన్నా వచ్చి, అయ్యా నువ్వు జనసేన నాయకుడు కదా, నాకు కొంచెం పెన్షన్ రావట్లేదా ఇప్పించు, లేకపోతే నాకు మెడికల్ సంబంధించింది ఇప్పించు, లేకపోతే నాకు సో వాళ్ళతో ఆ సర్టిఫికెట్ ఇప్పించు, ఇవి అడిగినప్పుడు ఇవ్వాలి. ఇప్పించినప్పుడు వీళ్ళకి విలువ పెరుగుతుంది. వీళ్ళ వల్ల కాదు అనుకుంటే ఏం వాల్యూ ఉంటుంది? ఇది ఇప్పుడు బీజేపీ జనసేన నాయకులు అడుగుతోంది. ఇదే మొన్న విష్ణుకుమార్ రాజు అయినా తర్వాత నిన్న పార్థసారథి అయినా మాట్లాడింది బీజేపీలో. ఇటు జనసేనలో అడుగుతుంటే నాగబాబు ఇట్లాంటి వాళ్ళు కంట్రోల్లో ఉండండి అని చెప్తుంది. మరి పార్టీలు ఎదుగుతాయా అంటే అందరూ సమంగా ఎదగాల, లేకపోతే నెంబర్ 1లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పైకి ఎదిగి నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10 అనాలి వీళ్ళిద్దరూ అక్కడే ఉండాలా? ఇది కదా తేల్చుకోవాల్సింది.